ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2తో కలెక్షన్ల సునామీ సృష్టించాడు. తనని ఎవరైతే హేట్ చేశారో, ఎవరైతే ట్రోల్ చేశారో వాళ్ళకి పుష్ప 2తో సరైన సమాధానం ఇచ్చాడు. మన భాషలో చెప్పాలంటే ఇచ్చి పడేశాడు వెయ్య. అయితే అల్లు అర్జున్ తను సినీ రంగంలోకి అడుగుపెట్టి ఇప్పటికీ 22 సంవత్సరాలని పూర్తి చేసుకున్నాడు. ఈ 22 సంవత్సరాల ప్రయాణంలో తన జర్నీ ఎలా సాగిందో ఒకసారి రివైండ్ చేసుకుందాం. 2003లో గంగోత్రి మూవీతో సినిమాలోకి అల్లు అర్జున్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీలో అల్లు అర్జున్ చూసి వీడు హీరో ఏంట్రా అని చాలా మంది హేళన చేశారు. కట్ చేస్తే ఆర్యా మూవీతో అందరినీ షాక్కి గురి చేశాడు. లుక్ని టోటల్గా చేంజ్ చేశాడు. అమ్మాయిల కల్లోకి వచ్చేలా ఆర్యా మూవీలో క్యూట్గా కనిపించాడు. ఇక 2005లో వచ్చిన బన్నీ మూవీతో హ్యాట్రిక్ హిట్ కొట్టి స్టైలిష్ స్టార్గా పేరు తెచ్చుకున్నాడు. ఇక అక్కడి నుండి అస్సలు తగ్గలేదు. తన కెరీర్లో ద బెస్ట్ మూవీస్ని మనకు అందించాడు. అంతేకాదు ప్రతి ఒక్క మూవీలో డిఫరెంట్ లుక్స్లో కనిపించి అమ్మాయిలకి క్రష్గా మారిపోయాడు. దేశముదురు మూవీతో తన మాస్ ఏంటో చూపించాడు. జులై మూవీతో లాజిక్ని చూపించాడు. రేసుగుర్రంతో తన యాటిట్యూడ్ ఏంటో చూపించాడు. సన్ ఆఫ్ సత్యమూర్తిలో విలువలను పరిచయం చేశాడు. సరైనోడితో ఊరమాస్ అంటే ఏంటో చూపించాడు. అలవైకుంఠపురంలో లోకల్ బాయ్గా మారిపోయాడు. ఇక పుష్పతో ఏకంగా నేషనల్ అవార్డుని కొట్టి చూపించాడు. ఫైనల్గా పుష్ప 2తో ఇండస్ట్రీ హిట్ కొట్టి నెంబర్ 1 హీరోగా ఎదిగిపోయాడు. అందరి హీరోలు మంచి సినిమాలు తీస్తారు, కానీ అల్లు అర్జున్ మాత్రం డిఫరెంట్గా ఐకానిక్ మూవీస్ తీస్తూ ఈరోజు ఐకాన్ స్టార్గా మారిపోయాడు. దేశమంతటా ఫ్యాన్స్ని సంపాదించుకున్నాడు. ఆయన ప్రజెంట్ పెద్ద సినిమాలని లైన్లో పెట్టాడు. ఫ్యూచర్లో తన రేంజ్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. సో అల్లు అర్జున్ సినీ ప్రయాణం అయితే ఈ విధంగా ఉంది వయ్య. మరి అల్లు అర్జున్ తీసిన సినిమాల్లో మీ ఫేవరెట్ మూవీ ఏదో కామెంట్లో చెప్పండి.